హాయ్ అండి, ఈ వీడియోని అసలు పోస్ట్ చేయొద్దు అనుకున్నాను, కానీ తప్పక చేయాల్సి వచ్చింది. అసలు ఏంటి విషయం అంటే, నాకు వచ్చిన రెసిపీస్ చేయడం కాదు, కొత్తగా నేర్చుకోవాలి, కొత్త రెసిపీస్ చేయాలి అని ఈరోజైతే నేను బెల్లంతో జిలేబీ చేశానండి. బెల్లంతో జిలేబీ చేయడం అయితే ఫస్ట్ టైం అండి. సో మరి ఎలా వచ్చిందో వీడియో చూసి మీరే చెప్పండి. జిలేబీ కోసం అయితే నేను 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను, 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ బియ్య పిండి తీసుకున్నాను. అలాగే ఇలాచీని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పాకంని రెడీ చేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ పెట్టేసి మనము తీసుకున్న బెల్లంని ఈ బౌల్లో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం మరుగుతుంటే, ఇలా బెల్లం పాకం అనేది మరుగుతుంటే ఇలాచీ పౌడర్ వేసేస్తే చాలా స్మెల్ మంచిగా వస్తుంది. అలాగే పాకాన్ని ఆఫ్ చేసే ముందు ఇలా నిమ్మకాయని ఒకసారి పిండుకోండి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనము పిండి కలుపుకోవడానికి నేను 1 కప్పు గోధుమ పిండిలో 1.5 స్పూన్ బియ్య పిండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఉండలు లేకుండా మెల్లిమెల్లిగా కొద్దిగా వామ్ వాటర్తో ఇలా కలుపుకుంటున్నాను. సో ఉండలు లేకుండా కలిపేసుకోండి. నేనైతే ఇందుకోసం ఒక బాటిల్ని అయితే యూజ్ చేస్తున్నానండి. సో మీరు ఒకవేళ క్లాత్లో వేసుకోవాలంటే క్లాత్తో కూడా వేసుకోవచ్చు. సో బాటిల్లో ఆ పిండి నింపేసి నేను క్యాప్కి ఇలా హోల్ చేసుకున్నాను అన్నమాట. సో డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టుతున్నాను. ఫస్ట్ టైం కదా, నాకైతే షేప్ అయితే కరెక్ట్గా రాలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సో ఇలా మనం డీప్ ఫ్రై చేసుకున్న జిలేబీలను ఇలా పాకంలో వేసేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచేసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. టేస్ట్ అయితే బాగున్నాయి. చక్కెర జిలేబీ కన్నా ఇలా బెల్లం జిలేబీ తింటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.